అజయ్ గద్దె అజయ్ గారు నా మిత్రుడు. పంతులు గారు కొంచెం పద్మావతి గారు అన్న మీరు పక్కన రమ్మను డైరెక్ట్ ఏదో నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఓకేనా చూస్తూ రవి కొంచెం నవీన్ రామ్ సొసైటీ ప్రెసిడెంట్ సీతారామయ్య గారు సొసైటీ ప్రెసిడెంట్ ఈయన కూడా వీళ్ళంతా సొసైటీ ప్రెసిడెంట్ అదే సొసైటీ సతీష్ అక్కడ ఉండు అక్కడ ఉండు అక్కడ 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 నుంచో అక్కడ చేయబట్టుకొని ఇద్దరు స్టార్టింగ్ ముందుగా
మేము 3 మెన్ కమిటీ రండి ఎవరెవరు ఉన్నారు మీరు చైర్మన్ గారు బ్యాంక్ చైర్మన్ గారు రెడ్డిగా రెడ్డిగా సార్ సార్ రెడ్డిగా కొంచెం రెడ్డిగా కొంచెం ఎంపీపీ గారిని కవర్ చేశారు. ఓకే కోరుతున్నాం. అలాగే అలాగే ఇండియా జిల్లా సహకార శాఖ అధికారి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ సిఇఓ శ్రీ శ్యామమోహన్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. విజయవాడ అధ్యక్షులు గద్దె అజయ్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ముష్టిగుంట్ల పిఆర్సిఎస్ కమిటీ సభ్యులు సతీష్ గారిని గాదే సతీష్ గారిని గొల్లమందల మరియమ్మ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఏకొండూరు మండల నాయకులు వేరేపల్లి పిఎస్ఎస్ అధ్యక్షులు సీతారామ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. చంద్రపాడు పిఎస్ఎస్ అధ్యక్షులు నారాయణరావు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. సీతారామ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మునుకొండ పిఎస్ అధ్యక్షులు గోపిరెడ్డి గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. రాజగూడెం పిఎస్ అధ్యక్షులు కిషోర్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. సీతారామయ్య గారిని పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన పెద్దలు గౌరవనీయులు మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ నాని గారికి, అదే విధంగా తిరువూరు నియోజకవర్గ సభ్యునికి, తిరువూరు జడ్పీటీసీ గారు యనమల రామచంద్రారెడ్డి గారికి, ఎంపీపీ గారు గద్దెల భారతి గారికి, మన లాయర్ గారికి, రేగళ్ల మోహన్ రెడ్డి ప్రతి ఇంట్లో ఒక పెద్ద కొడుకుగా వ్యవహరిస్తున్నారు. ఆయన నిన్న కూడా సిద్ధం ప్రోగ్రాం పెట్టి ఒకటే చెప్పారు, పెత్తందారులకు మన మధ్య అంటే మనలాంటి వారికి జరిగే యుద్ధానికి మీరు సిద్ధమా అని. జెండాలందరూ జతగడుతున్నారు, అయినా జనం గుండెల్లో గుడి కట్టడమే నా ధ్యేయం అంటున్నారు. కాబట్టి మనమంతా కూడా ఈసారి జగనన్నని ముఖ్యమంత్రిని చేయాలి. జగన్ గారు చేస్తున్నటువంటి పనులు ఇలాంటి మన ఆంధ్రప్రదేశ్ వ్యవస్థకి ఎంతో అవసరం. ఎందుకంటే విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఏ విధానంలో ప్రతి అక్క చెల్లెలకి అకౌంట్ ద్వారానే ఇస్తున్నారు. అమ్మఒడి లాంటి పథకాలు పద్మావతి గారికి, తిరువూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నల్గట్ట సోమదాస్ గారికి, మా డైరెక్టర్ గారికి, ఇక్కడ నా ఎంపీపీ గద్దెల భారతి గారికి, నాతో పాటు చైర్మన్ అందరికీ, గ్రామ సర్పంచులకి, ఎంపీటీసీలకి, ఇక్కడికి చేసినటువంటి నాయకులకు, రైతులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎప్పటి నుంచో పాతబడిన భవనాన్ని నా హయాంలో ఈ బ్యాంకుకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇంకొక మహిళ ఈ తిరువూరు నియోజకవర్గం నుంచి డైరెక్టర్గా బూక్య రాణి గారు, ఆమె ఎంపీపీగా నాకు చిరపరిచయం చేశాడంటే, ఒక క్యాచ్ చేశాడంటే అసలు ఇక ఏనుగు కూడా గదిలేదు కాదంటారు. అట్లాంటి ప్రజలకి సేవ చేయాలి, పేదలకి సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఆనాడు ఎన్టీ రామారావు గారి పిలుపుతో నేను రాజకీయాల్లోకి రావటం జరిగింది. ఈరోజు కొనసాగింపుగా మరి జగన్మోహన్ రెడ్డి గారు నా యొక్క ఈ 60వ సంవత్సరం ఎంట్రన్స్ లో ఎన్టీ రామారావు గారి ఏదైతే వర్ధంతి ఉందో 18 జనవరి 18, ఆ ఎన్టీ రామారావు గారి ఆశీస్సులు ఆకాశం నుంచి నువ్వు సేవ చేయాలి, నువ్వు సేవకుడు, నువ్వు దాసు బాసు కావాలి అని ఆ రోజు ఆయన నియమించాడు. అదే రోజున నన్ను ఇన్ఛార్జిగా నియమించారు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ఆశీస్సులతో, ఆయన దివ్య ఆశీస్సులతో 18వ తారీఖున ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా రావటం జరిగింది. టాటా ట్రస్ట్ సేవలు మీ అందరికీ తెలుసు. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తో మన ఏరియాలో చికెన్ గున్యా, అదేవిధంగా మరి డెంగ్యూ జ్వరాలు విపరీతంగా ఉన్నప్పుడు ప్రతి ఆసుపత్రిని కూడా తిరువూరులోనే కాదు, మధురకు కూడా మన నియోజకవర్గం మీద ప్రత్యేక ప్రేమతో మధురకు కూడా ఇప్పించారు. ఆసుపత్రుల నుంచి బిల్లు కట్టుకోకుండా డైరెక్ట్గా కార్పొరేట్ వైద్యం, ఆ విధంగా సేవలు అందించినటువంటి కేసినేని మరి నాని గారు పోటీ చేస్తా ఉన్నారు. మా ఇద్దరు ఆలోచనలు ఒకటే,
ఆయనకు తిరువూరు అంటే దత్తత తీసుకున్నాడు తిరువూరుని. ఆయన నేను మంచి స్నేహితులు. ఎప్పుడు ఎమ్మెల్యేగా గెలిచినాక మొట్టమొదట ఇద్దరం హైదరాబాద్లో వారి కేసీఎన్ ట్రావెల్స్ వ్యాపారం చేసుకుంటూ ఉండేవారు. వారి గెస్ట్ హౌస్ ఉండేది, నేనుండే అపార్ట్మెంట్లోనే, తాజ్ ఎన్క్లేవ్ అని ద్వారకా బ్యాక్ సైడ్ ఉండేది. ఈ చరిత్ర ఆ రోజు నుంచి కూడా నన్ను వెన్నంటి ప్రోత్సహించినటువంటి కేసినేని నాని గారు అదృష్టవశాత్తు నాతో రాజకీయ 10 సంవత్సరాలు ఆయన ఎంపీగా నేను ఇక్కడ ఇన్ఛార్జిగా ఉంటూ నా పూర్వజన్మ సుకృతం మళ్ళీ కలిసి ఇద్దరం ఈరోజు మీ ముందుకు రావటం అనేది చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఇంకా టైం లేదు, ఇంకా వేరే ప్రోగ్రాం ఉంది ఎంపీ గారికి విజయవాడలో. ప్రారంభోత్సవ సందర్భంగా ఈ సభకు అధ్యక్షత వహించిన ముష్టికుంట్ల అధ్యక్షులు బండి రవి గారికి, మరి ఈరోజు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకున్న మనందరి ముఖ్య అతిథి పార్లమెంట్ సభ్యులు సోదరులు పెద్దలు కేసినేని నాని గారికి, అదేవిధంగా మరొక పెద్దలు తిరువూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు, మరి మనందరి అభిమాన పాత్రలు, మరి తన యొక్క అయిన శైలిలో పనిచేస్తూ అందరినీ కలుపుపోతూ మరి ఈరోజు ఇన్ఛార్జి ఎవరినైనా సరే ప్రజలు నేను చేసిన సంక్షేమం ప్రజలతో డైరెక్ట్గా 124 ప్రజల కోసం పార్టీలు చూడడం, మతం చూడడం, రాష్ట్రం చూడడం, ఎజెండా చూడడం, జెండా చూడడం అంటూ చేసిన సంక్షేమం, ఆర్థిక అసమానతలు తొలగటానికి ఆయన చేసిన రాజ్యాంగబద్ధమైన చట్టంతో మరి అసెంబ్లీ సాక్షిగా ప్రజాప్రతినిధులుగా కానీ, అదేవిధంగా నామినేటెడ్ పదవుల్లో కానీ మహిళలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి అందరికీ కూడా సమన్యాయం చేస్తున్న చక్కటి రాజ్యాంగబద్ధమైన పదవులు ఇస్తూ మరి ఈ రాష్ట్రంలో తలమానికైన విజయవాడలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు దేశంలోనే పెద్ద అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్న అభినవ అంబేద్కర్ గారు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా వారికి అండదండగా ఉందామా మనం, సిద్ధమా మనం? ఎవరున్నా ఎవరిని ఆయన నిలబెట్టినా, ఎవరికి చెప్పినా, ఎవరినిచ్చినా ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి మనం వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిది. ఎంపీ గారు కేసినేని నాని గారు మరి చాలా సంయమనం పాటించారు. చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోట్లకి ఆయన కూడా ఇప్పుడు వెన్నుపోటు పొడిపించుకున్నారు. వాడి తమ్ముడిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటుకి మరి ఈనాడు గురై జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ అభివృద్ధి పాలనలో భాగస్వామ్యం అవుతామని మన నాని గారు వచ్చారు. అదేవిధంగా స్వామిదాస్ గారిని గారు తీసుకొచ్చారు. మరి వారి యొక్క భార్య కూడా జిల్లా పరిషత్ చైర్మన్గా చక్కటి సేవలు అందించారు. వారి యొక్క దంపతుల ఆధ్వర్యంలో ఇంకా కూడా ఈ యొక్క తిరువూరు నియోజకవర్గం డెవలప్ అవ్వాలని, మరి అదేవిధంగా ఆనాడు మీకు శాసనసభ్యులుగా 2 సార్లు కూడా 2014లో కానీ 19లో కానీ మరి పామరు నియోజకవర్గంలోని తోట్లవల్లూరు తోట్లవల్లూరు మండలంలోని మరి వల్లూరుపాలెం గ్రామస్తులైన మా రక్షణ నిధి గారిని సర్పంచ్గా గెలిచారు. ఆయన ఎంపీ జడ్పీటీసీగా గెలిచారు. మళ్ళీ ఇక్కడ తిరువూరు నియోజకవర్గంలో మీరందరూ కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి టైంలో, ఈనాడు మళ్ళీ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిపించుకున్నారు. అలాగే ఆ సంక్షేమ పాలన, అభివృద్ధి పాలన ఆయన చేశారు. ఆయన ఆధ్వర్యంలో మీరందరూ చేశారు. మళ్ళీ స్వామిదాస్ గారి టైంలో ఇంకా బ్రహ్మాండంగా వారిని గెలిపించుకొని, ఇంకా పెద్ద ఎత్తున గెలిపించుకొని మరి మనమందరం కూడా సంయమనంతో పనిచేయాలని, ఎవరు ఎక్కడ ఎవరి అనుయాయులు కానీ, ఎవరి సత్సంబంధాలు కానీ ఎన్ని ఉన్నా వారందరినీ కూడా మహాసముద్రం అవుతుంది. పార్టీలు చూడలా, మనం మతం చూడలా, కులం చూడలా, ప్రాంతం చూడలా, అభివృద్ధే చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి ఒక్క కుటుంబంలోని సంక్షేమాన్ని మనం చూస్తున్నాం. అలాగే మీరు కూడా మరి ఎదురుపోటు అంటారు, నది నీళ్లు సముద్రం నీళ్లు కలిసే చోట
కొంచెం ఎదురుపోటు ఉంటుంది. కానీ ఎదురుపోటుల్ని ఆటుపోటులు తట్టుకుని వచ్చిన నాని గారిని వారిని కూడా మరి పెద్ద ఎత్తున గెలిపించి మనం బ్రహ్మాండంగా తిరువూరు నియోజకవర్గం మీద ఏ జెండా ఎగరేయాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి మరి 2 బటన్లు 124 బటన్లు ప్రతి ఇంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నొక్కానని నిన్న చెప్పారు. 2 బటన్లు ప్రతి ఒక్క ఇంట్లోని 4 6 10 మంది ఉన్నా అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా 2 బటన్లు నొక్కుదాం అని మీ అందరికీ తెలియజేస్తూ మరి ముఖ్యంగా బ్యాంకు రైతుల కోసం సహకార రంగం ఉంది. వీటికి చక్కటి భవంతులు కట్టాలి. ఈ కృష్ణా జిల్లాలో మరి 57 బ్రాంచులు ఉన్నాయి. 11,000 టర్నోవర్తో బ్రహ్మాండంగా దేశంలో 5వ స్థానంలో ఉంది బ్యాంకు. మరి 425 సొసైటీలు ఉన్నాయి. దీంట్లో రైతులంగం అందరూ కూడా మరి చక్కగా వారు సభ్యులుగా ఉన్నారు. లోన్లు తీసుకుంటున్నారు, పంట రుణాలు తీసుకుంటున్నారు, వ్యక్తిగత రుణాలు తీసుకుంటున్నారు. అదేవిధంగా మార్ట్గేజ్ చేసి మరి వారి పిల్లల్ని అమెరికాలు పంపుకోవడానికి కూడా మరి లోన్లు తీసుకుంటున్నారు, వాహనాలు లోన్ తీసుకుంటున్నారు, బంగారం కుదవబెట్టి మరి ఇవన్నీ రుణాలు తీసుకున్నారు. వీటికి సంబంధించి ఉన్న సొసైటీల భవనాల్ని నిర్మించదాము అని ఏ ఒక్క ముఖ్యమంత్రికి వచ్చిందా? ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి అసలు రాలా. ఈ సొసైటీలన్నిటి కూడా నిర్వీర్యం చేసి ఇన్బ్యాలెన్స్ సొసైటీలు చేసి శుభ్రంగా అనేక మంది మరి ఆనాటి ఉన్న వాళ్ళు అందరూ కూడా రకరకాలు చేసి ఆయన నిర్వీర్యం చేద్దాం అనుకున్న వాటిల్లో ఇది కూడా ఈ సొసైటీ రంగం కూడా అని ఒకటని మీకు తెలియజేస్తూ దాన్ని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున బ్రాంచీలకు కానీ మరి తిరువూరు నియోజకవర్గంలోనే 7,99,00,000తో ఈరోజు వీటన్నిటినీ కూడా దాదాపు 57 అనుకుంటా తిరువూరు నియోజకవర్గంలో 57 పైబడి సొసైటీలకు కానీ బ్రాంచీలకు కానీ మరి కార్పొరేట్ విద్యా విధానం ఎలా ఉందో కార్పొరేట్ బ్యాంకుగా కూడా నేషనల్ బ్యాంక్తో సమానంగా 25కి మేము ఇవ్వటం, దాన్ని కూడా ఇంత బలోపేతం చేసి ఇంత సుందరంగా ఆఖరికి నగలు దాచుకోవడానికి కానీ నగలు మరి మన పంటలకు అవసరమైన వ్యక్తిగత రుణాలకు అవసరమైన లేకపోతే మన కుటుంబ అవసరాలకైనా వాడుకోవడానికి బంగారం రుణాలకు కానీ అన్నిటికీ కూడా లాకర్లతో సహా ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నామంటే దీన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కళ్ళకి ఉంది. ముఖ్యంగా సొసైటీలో గ్రామస్తులైన అనేక మంది మహిళలు ఉన్నారు. ఆ మహిళలకు కూడా ఈ బ్యాంకు ఏదంటే మన తిరువూరులో బ్రాంచ్ ఉంది. గంపలగూడ గారు కానీ మరి నాని గారికి కానీ ఫస్ట్ టైం ఈ నియోజకవర్గానికి వచ్చినందుకు ఈ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి తోడు ఉంటాం మేమని వచ్చిన వీరికి మళ్ళీ మీరు మద్దతు తెలియజేయాలని అంతకంతకు ఆనాటి మెజార్టీ కంటే ఇంకా మెజార్టీలు ఇవ్వాలని మరి ముఖ్యంగా నాని గారి గురించి చెప్పాలంటే హైదరాబాద్ నుంచి వెళ్ళే విజయవాడ వెళ్ళే హైవే ముందుగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆపేస్తే కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తన యొక్క శైలిలో ఈ నియోజకవర్గ పరిధిలో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చక్కగా ఆయన 4 లైన్ 6 లైనా 6 లైన్ అండి మరి 6 లైన్ సంబంధించి నిధులు తీసుకొచ్చి బ్రహ్మాండంగా చేశారు. అదేవిధంగా మీకు తెలుసు ఇందాక చెప్పారు హెల్త్ ఇన్సూరెన్స్లు అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, టాటా బిర్లాలు అనేది మనం చిన్నప్పటి నుంచి చూసాం, మాట విన్నాం. కానీ వారిని తీసుకొచ్చి ఇక్కడ సంక్షేమాన్ని సిజిఎఫ్ని మరి కామన్ గుడ్ ఫండ్ని కూడా ఇప్పించిన ఘనత నేషనల్ లెవెల్లో ఇప్పించిన ఘనత మరి నాని గారిదని మరి మీ అందరికీ తెలుసు. ఒకవైపు భార్యాభర్తలు ఇద్దరు కూడా జిల్లా పరిషత్లో కానీ మరి ఈ నియోజకవర్గంలో కానీ ఇప్పుడు నేను కూడా తెలుగుదేశం పార్టీలో ఒక పెనమలూరు నియోజకవర్గంలో పెనమలూరు గ్రామంలో ఎంపీటీసీగా పార్టీ విప్గా మండల పరిషత్లో పనిచేశా. 5 సంవత్సరాల పాటు ఆటుపోట్లకు గురయ్యాం. మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి పార్టీలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు మరి కొంతవరకు ఆయనతో పాటు ఎంతో బ్రహ్మాండంగా జరిగాం. మేము ఎప్పుడు కూడా పార్టీలు మా కోసం మారలా. ఇద్దరు మహానాయకులు ఆనాడు ఎన్టీ రామారావు గారు
రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు చనిపోయారు. ప్రజల కోసం, ఆత్మ గౌరవం కోసం, ఆత్మవిశ్వాసం కోసం, పేద ప్రజల కోసం పనిచేసింది ఎవరు అంటే ఆనాడు వారిద్దరు. వారి బాటలో 100కి 200% పనిచేసింది మన అభినవ అంబేద్కర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వారు వైఎస్ఆర్ పార్టీలో చేరుతున్నారు. వెల్కమ్ శివరామయ్య గారు. అందరం కలిసి పనిచేద్దాం. థ్యాంక్ యూ. రైట్ రైట్. అట్లాగే మాజీ శాసనసభ్యులు, ప్రస్తుతం వైఎస్ఆర్సిపి తిరువూరు నియోజకవర్గ అభ్యర్థి, అసెంబ్లీ అభ్యర్థి శ్వాన్దాస్ గారికి, అట్లాగే సోదరి కళ్ళు తెలియజేస్తున్నా. చాలా చక్కగా ఉంది కోఆపరేటివ్ బ్యాంక్ బిల్డింగ్ 40 లక్షలతో 39 లక్షల చిల్లర, అంటే 40 లక్షల దగ్గర మరి ఒక చక్కటి ఫెసిలిటీ క్రియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాలతో మన కృష్ణా జిల్లా బ్యాంక్ చైర్మన్ గారు. అట్లాగే మొన్న జగ్గేపేట నియోజకవర్గంలో సెక్రటరియట్లు చూశారు. నేను అక్కడ సామ్నేని ఉదయ్ గారు, ఎమ్మెల్యే గారు, విప్ గారు, సామ్నేని ఉదయ్ భాను గారు నేను వెళ్ళి సెక్రటరియట్ బిల్డింగ్ ఓపెన్ చేసాం. అది చూసా. నిజంగా కూడా భారతదేశంలోనే అది ఒక అద్భుతం అని నేను భావించా. ఎందుకనంటే నిజమైన ప్రజల వద్దకు పాలన అంటే అది ఒక సెక్రటరియట్ బిల్డింగ్ కట్టి దాంట్లో ఒక 10 మంది అధికారులని, ఇంక్లూడింగ్ ఒక మహిళా కానిస్టేబుల్, అంతేగా, ఇంక్లూడింగ్ ఒక మహిళా కానిస్టేబుల్ దాంట్లో ఏర్పాటు చేసి దాని పక్కనే మళ్ళీ ఆర్బీకే బిల్డింగ్, రైతు భరోసా కేంద్రం కూడా ఓపెన్ చేసాం ఆ రోజున. ఆ దాంట్లో కూడా రైతులకు కావాల్సినటువంటి అన్ని అడ్వైస్ కానీ, లేకపోతే దానికి సంబంధించినటువంటి సబ్సిడీలు కానీ, దానికి ఏం కావాలంటే వాళ్ళకి సలహాలు సూచనలు కానీ అన్నీ ఇవ్వడానికి ఒక ఆర్బీకే కేంద్రం ఏర్పాటు చేసి ఉంది. నిజంగా కూడా ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఇందాక పద్మావతి గారు చెప్పారు, నిజంగా పేదల కోసం పార్టీ పెట్టి సేవ చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అట్లాగే తర్వాత పేదల కోసం ఆయన కంటే ఒక ఎక్స్ట్రా మైల్ వెళ్ళి పనిచేసినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వాళ్ళిద్దరిని మించి 100 రెట్లు పేదల కోసం కానీ వ్యవస్థ కోసం కానీ పనిచేసేటువంటి వ్యక్తి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు. నాకు ఇంతకుముందు చూస్తూ ఉండేవాడిని కానీ ఇప్పుడు నాకు ఈ నెల రోజుల నుంచి బాగా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఒక వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చిన, ముఖ్యంగా అంతకుముందు మా ఈనాడులోనో జ్యోతిలోనో టీవీ5లోనో వాలంటరీ వ్యవస్థ ఎందుకంటే ఓట్ల కోసం అని చెప్పేవాళ్ళు. సరే, కరోనా కాలంలో నాకు తెలిసింది చాలామంది పేదవాళ్ళు అని లేకపోతే ధనికులని తేడా లేకుండా ధనికులు కూడా ఏ ఇంట్లో కరోనా ఉన్నా ఇమీడియట్గా వాళ్ళకి కరోనా వస్తుందో లేదో అని చూడకుండా వెంటనే మరి ప్రతి ఒక్క కరోనాలో ప్రతి ఒక్క వ్యక్తిని ఆదుకున్నటువంటి ఈ వ్యవస్థ, మరి వాలంటరీ వ్యవస్థ నిజంగా అభినందించాలి జగన్మోహన్ రెడ్డి గారిని. అటువంటి వ్యవస్థను క్రియేట్ చేసినందుకు 50 కుటుంబాలకి ఒక వాలంటరీ అనేది ఈ భారతదేశంలో అసలు లేదు, ప్రపంచంలో అయితే అసలు ఉండదు. అటువంటి వ్యవస్థను క్రియేట్ చేసి ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ని పెట్టి వాళ్ళ ద్వారా ప్రజల మంచి చెడ్లు కానీ లేదా ఫస్ట్ తారీఖు వచ్చేపాటికి పెన్షన్ కానీ ఎక్కడున్నా సరే. మొన్న ఒకళ్ళు నాకు చెప్పారు, మన తాతినేని పద్మావతి గారి నియోజకవర్గంలోనే, అంటే ఎక్కడి నుంచి వచ్చి అక్కడ కామినేని హాస్పిటల్లో హెల్త్ బాగోపోతే అక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి ఇచ్చాయంట ఫస్ట్ తారీఖున వాలంటరీ, ఏది పెన్షను. వాళ్ళు హాస్పిటల్లో ఉంటే ఎతుక్కుంటా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇచ్చారంట. అంటే వ్యవస్థ ఎంత గొప్పగా పనిచేస్తుంది. అసలు దాన్ని ఆ వ్యవస్థని కనిపెట్టి పెట్టాలని చెప్పి ఆలోచన వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. దాన్ని ఆచరణలో పెట్టి ఖచ్చితంగా మరి పాటిస్తామంటే అది చాలా గొప్ప రిఫార్మర్. అంటే ప్రతిదీ కూడా మనం చూస్తే ఏ సంస్కరణ చేయాలన్నా సంస్కర్త చేస్తారు, కానీ దాని ఫలితాలు వచ్చేపాటికి ఎమ్మటే రావు. ఒక్కోసారి ఆ ఫలితాలు మనకు అందడానికి కొన్ని ఏళ్ళు పడుతుంది. మన పాత రోజుల్లో చూసాం, సతీ సాగమని ఉండేది.
భర్త చనిపోతే భార్య కూడా ఆ భర్తతో పాటు కాల్చుకునే ఆ చిత్తులో ఇదయ్యేది. అప్పుడు రామ్మోహన్ రాయ్ గారు ఇది తీసుకొచ్చినప్పుడు కొన్ని ఏళ్ల తర్వాత ఇప్పుడు అది మనకు లేదు. ఇవాళకి మన సమాజంలో వచ్చిందంటే మార్పు. అట్లాగే అనేక రకాలైనటువంటి మనం చూస్తే ఆ మధ్య వరకట్నం అనేవాళ్ళు. ఇప్పుడు చాలా వరకు వరకట్నం ఎక్కడ మనకు వినపడదు. అటువంటి అన్నీ కూడా పాత రోజుల్లో చేసిన సంస్కరణలో ఇవాళ మరి మనకు ఫలితాలు ఇస్తున్నాయి. అట్లాగే ఎడ్యుకేషన్, ఇప్పుడు మన ఎడ్యుకేషన్లో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతి పేదవాళ్ళు కూడా అంబేద్కర్ లాగా, ఆయన పేదరికం నుంచి వచ్చినటువంటి అంబేద్కర్ గారు అన్ని రకాలైనటువంటి డిస్క్రిమినేషను ఇదైనటువంటి గురైనటువంటి అంబేద్కర్ గారు మరి అంత కష్టాల్లో కూడా, అంత డిస్క్రిమినేషన్లో కూడా అంత గొప్ప వాళ్ళై మరి ఈ రోజునే ఈ రోజు కాదు 1950 ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి రకరకాల పిల్లలకి మరి ఇది పేదవాళ్ళ పిల్లలకి ఇది చేయడం కూడా ఆయన గొప్పతనం. అట్లాగే చాలామంది చెప్తున్నారు, మనం వింటున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఆయన పనికిమాలిన కొడుకు లోకేష్ గారు, అట్లాగే మా ఈనాడు రామోజీరావు అవనండి, మన ఏబిఎన్ అవనండి, అట్లాగే TV5 అవనండి, అభివృద్ధి లేదు అంటారు. మరి 2,50,000 కోట్ల రూపాయలు ఇచ్చింది పేదవారి అభివృద్ధి కోసం కాదా అని నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కోటరీని కానీ. మానవ అభివృద్ధి ఉంటేనే ఏ ప్రాంతమైనా, రాష్ట్రమైనా, దేశమైనా బాగుంటుంది. మానవ అభివృద్ధి రాకుండా పేదవాడు ఆకలితో అలమటిస్తూ నాకు 5 స్టార్ రోడ్డు కావాలి, నాకు మా రామోజీరావు గారికి, మా రాధాకృష్ణ గారికి, మా TV5 బిఆర్ నాయుడికి ఎక్కడ మా కార్లు వెళ్తుంటే గుంటలు కనపడకూడదు, స్మూత్గా వెళ్ళాలి, మాకు 7 స్టార్ ఎయిర్పోర్ట్ ఉండాలి, మాలాంటి వ్యక్తులందరూ ఎయిర్పోర్ట్లు వాడుకుంటాం, కానీ పేదవాళ్ళు ఆకలితో అలమటించాలనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాట. ఎప్పుడు మేమనేది ఏంటంటే పేదవాళ్ళు, నిరుపేదవాళ్ళు, దిగువ మధ్యతరగతి వాళ్ళు వీళ్ళు నిజంగా ఎప్పుడైతే ఆరోగ్యంగా, సంతోషంగా, సుఖశాంతులతో, అట్లాగే వాళ్ళ పిల్లలు మంచి చదువులు చదువుకుని అంబేద్కర్ గారు అంత అయితే అదే నిజమైన అభివృద్ధి. వాళ్ళే మంచి అభివృద్ధిని మళ్ళీ ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ తీసుకురాగలని నేనైతే క్లియర్గా చెప్తున్నా. దాన్ని అదే నిజమైన అభివృద్ధి. అంబేద్కర్ గారు చదువుకోవడం వల్ల మరి రాజ్యాంగం వచ్చింది. రాజ్యాంగం రావడం వల్ల బోళ్ళంత అభివృద్ధి వచ్చింది 70 ఏళ్ళలో 74 ఏళ్ళలో ఈ దేశానికి. వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు నిలబెట్టుకుంటారు, తద్వారా సమాజాన్ని నిలబెట్టుకుంటారు. రేపు పేద ప్రజలు ఎప్పుడైతే సుఖశాంతులతో సంక్షేమంగా ముందైతే పేద ప్రజలు సంతోషంగా ఉన్నారో ఆ సంతోషాన్ని వాళ్ళ 2.5 లక్షల కోట్ల ద్వారా మీకు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇచ్చాడు ఈ దేశంలో, ఇంకెవరూ కూడా ఇవ్వాలి. దాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారా, జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా, లేకపోతే మోడీ గారు గెలుస్తారా అది కాదు. మీరు గెలవాలి, నిరుపేదలు గెలవాలి, పేదలు గెలవాలి, సామాన్యుడు గెలవాలి. వాళ్ళు గెలవాలంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు గెలవాల్సిందే, దాంట్లో ఎటువంటి సమస్య లేదు. మీరు గెలవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి, వైఎస్ఆర్సీపీ గెలవాలి. అందుకే నిన్న చెప్పారు, నిన్న మీటింగ్ కూడా పద్మావతి గారు చూసుంటారు. ఎప్పుడో మా చిన్నప్పుడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు అంతమంది జనం వచ్చేవాళ్ళు. మళ్ళీ నిన్న చూసాం, నేనున్న స్టేజ్ మీద, నేనున్న స్వామిదాస్ గారు ఉన్నారు. నిజంగా నభూతో నా భవిష్యత్ ఆ మీటింగు. ఈనాడులోనేమో మైలవరం నుంచి 2 బస్సులు వెళ్ళలేదు, లేకపోతే విజయవాడ వెస్ట్ నుంచి అసలు బస్సులు వెళ్ళలేదు, వాళ్ళు జనం లేరు అని ఒక పక్క రాస్తాడు. ఒక పక్క ఏమో ట్రాఫిక్ అంతా ఆగిపోయి 12 గంటలు ఆగిపోయిందని ఒక పక్క రాస్తాడు. 2 కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ అనమాట. ఈ స్టేట్మెంట్ ఆయన ఇస్తాడు, ఆ స్టేట్మెంట్ ఆయన ఇస్తాడు. అర్థమైంది మీకు? ఒక్కేమో జనం లేరు అంటాడు, బస్సులు లేవు అంటాడు. ఓ పక్కేమో 12 గంటలు ట్రాఫిక్ ఆగిపోయిందని చెప్తారు. ఏది నమ్మాలి? ఇది నమ్మాలా? సో మనం ఏంటంటే సమాజం బాగుండాలి, పేదవాళ్ళు బాగుండాలి, మధ్యతరగతి వాళ్ళు బాగుండాలి. అది బాగుండాలంటే ఖచ్చితంగా ఆయన జగన్మోహన్ రెడ్డి పద్మావతి గారు చెప్పినట్లు 124 సార్లు 128 సార్లు నేను చెప్పారు జగన్ గారు కూడా. నేను బటన్ నొక్కాను. ఒకరోజు వెళ్ళి 2 బటన్లు నొక్కండి నా కోసం జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. నొక్కలేరా? ఒకటి పార్లమెంట్కి, ఒకటి అసెంబ్లీకి. నొక్కితే మీరు గెలిచినట్టు, ఆయన గెలిచినట్టు కాదు.
స్వామిదాస్ గెలిస్తే మీరు గెలిచినట్లు. ఎందుకంటే నిరంతరం స్వామిదాస్ మీకోసం పనిచేస్తాడు. నేను గెలిస్తే మీరు గెలిచినట్లు. విజయవాడ పార్లమెంట్ కోసం కనకదుర్గ ఫ్లేవర్ కావాలా, బెంచ్ సర్కిల్ ఫ్లేవర్ కావాలా, లేదంటే ఇక్కడ వాటర్ ట్యాంకర్లు కావాలా, లేదా తిరువూరు నుంచి ఇబ్రహీంపట్నం రోడ్డు. అంతకుముందు నేను ఎంపీ అవ్వకముందు 3 గంటలు పట్టేది తిరువూరు నుంచి విజయవాడ వెళ్ళాలంటే. ఇప్పుడు గంటన్నరలో వెళ్తున్నారు. అవునా స్వామిదాస్ గారు? ఎంతసేపులో వెళ్తున్నారు? నేను రాగానే ముందు రోడ్డు వేయించా తిరువూరు నుంచి ఇబ్రహీంపట్నం వరకు. అక్కడ నుంచి కనకదుర్గ ఫ్లేవర్ వేపిస్తే తిరువూరు టౌన్లోంచి నా ఆఫీస్కి వెళ్ళడానికి వాళ్ళు గంటం బావు. స్వామిదాస్ కారు స్పీడ్కి వెళ్తే గంటం బావు, నా కారు స్లోకి వెళ్తే గంటన్నర. అదే. సో అంటే నేను అనేది ఏంటంటే, మీరు ఓటేస్తే మేము మీకోసం పనిచేస్తాం. జగన్ గారికి ఓటేస్తే మాకు ఓట్లేస్తే జగన్ గారికి ఓటేసినట్టు. జగన్ గారు మీకోసం పనిచేస్తారు. ఇప్పుడు ఇంత ముందు తెలుసు 2014 స్వామిదాస్ గారు ఆ రోజు ఎన్టీ రామారావు టికెట్ ఇచ్చారు. 94లో పోటీ చేశారు, గెలిచారు. 99లో పోటీ చేశారు, గెలిచారు. తర్వాత పరిస్థితులు మారినాయి. రాజశేఖర రెడ్డి గారి వేవ్లో 2 సార్లు ఓడిపోయారు. తర్వాత ఈయన దగ్గర డబ్బులు లేవని చెప్పి, ఎందుకు ఇవ్వలేదు నీకు టికెట్, డబ్బులు లేవని చెప్పి మళ్ళీ కొవ్వూరు నుంచి పాపం ఇంకో ఆయన తీసుకొచ్చారు, ఆయన పంపించారు. ఇప్పుడు ఆయన దగ్గర డబ్బులు లేవని చెప్పి పాపం ఇంకో ఆయన తీసుకొచ్చారు. నువ్వు చెప్పు పేర్లు, మేము చెప్పకూడదు. ఇంకో ఆయన తీసుకొచ్చారు. సరే నేను 2012 నుంచి మరి ఆయన కోసం, ఆయన పార్టీ కోసం నా ఆస్తులు అమ్ముకున్నా, వ్యాపారాలు మానుకున్నా, అన్నీ వాడుకున్నాడు. నేను పార్టీ మారాలంటే 2019లో ఆయన ఓడిపోయి నేను గెలిచినప్పుడే మారేవాడిని కదా. నా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అనేక అవకాశాలు వచ్చినాయి. ఆయన కోసం ఒక కమిట్మెంట్గా నిలబడాలి. నాకు పద్మావతి గారు చెప్పినట్లు ఒక కమిట్మెంట్గా నిలబడాలి, గెలిచిన పార్టీలోనే ఉండాలి, పార్టీలు మారకూడదని చివరి వరకు ఆయనతో ఉంటే, ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా నేను మనసు చంపుకుని ఆయనతోనే ఉన్నా. కానీ ఆయన కొడుకు నా దగ్గర డబ్బులు లేవని చెప్పి మళ్ళీ మా వాళ్ళని తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు అతని దగ్గర డబ్బులు లేదు, ఇంకోటి పెడతాడు. అంటే ఏంటంటే ఈ టికెట్లన్నీ అమ్ముకోవటమే. చంద్రబాబు నాయుడు తెలుసు. చంద్రబాబు నాయుడు దగ్గర ఖచ్చితంగా సర్వేలు ఉంటాయి. ఎప్పుడు సర్వేలు చేయించుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఆ సర్వేల్లో నీకు సినిమా లేదని తెలుసు. అందుకే 10 ఏళ్ల క్రితం 2014లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ 3వసారి అమరావతి కడతాన్నాడు, రాజధాని కడతాన్నాడు. కట్టాడా? రైతు రుణమాఫీ చేస్తాడు, చేశాడా? అట్లాగే డ్వాక్రా రుణమాఫీ చేస్తాడు, చేశాడా? కనీసం సొంత ఇల్లు కట్టుకున్నాడా? ఎవరో ఇచ్చిన ఇంట్లో ఉంటున్నాడు. ఎందుకు ఉంటున్నాడంటే ఖచ్చితంగా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి మనం గెలిచే పరిస్థితి ఉండదు. మనం మూటామొల్లి పెట్టుకుని 24 ఎలక్షన్ తర్వాత ఈ వచ్చినటువంటి ఎలక్షన్ ఫండు, లేకపోతే పార్టీలు టికెట్లు అమ్ముకుని నా టికెట్ ఎవరికి అమ్మాడు, స్వామిదాస్ టికెట్ ఎవరికి అమ్మాడు, ఇవన్నీ మూటామొల్లి సర్దుకుని ఈ డబ్బులన్నీ పోగు చేసుకుని 24లో ఆయన సొంత రాష్ట్రం వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు? సొంత రాష్ట్రం. ఎక్కడ? ఆయనకి ఇక్కడ ఇల్లు లేదు. అమరావతి కడతానన్నాడు. ప్రపంచం అంతా ఎక్కడ లేని రాజధాని కడతాడు, కానీ ఆయన సొంత ఇల్లు కట్టుకోలేదు. ఇప్పుడు ఆయన సొంత రాష్ట్రం ప్రతి వారం 3 రోజులు సొంత ఇంట్లో ఉంటాడు. ఈయన కానీ ఈయన కొడుకులు కానీ కలవాలంటే హైదరాబాద్ వెళ్ళాలి అందరూ. మళ్ళీ 2-3 రోజులు వచ్చి అక్కడక్కడ తిరిగి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ తిరిగేది కూడా ఎందుకంటే ఈనాడులో, జ్యోతిలో, సోషల్ మీడియాలో, TV5లో వేయించుకుని ఎవడన్నా టికెట్లకు డబ్బులు ఇస్తాడు, డొనేషన్లు ఇస్తారు, పార్టీ ఫండ్ ఇస్తారు ఎలక్షన్, కానీ ఇవన్నీ మూట కట్టుకుని వెళ్ళిపోతారు. ఇక్కడ ఉండరు, తెలంగాణ వెళ్ళిపోతారు. కాబట్టి నేను తెలుగుదేశం వాళ్ళకు కూడా అందరికి చెప్తున్నా, నాకు 2014లో కానీ 2019లో కానీ ఈ నియోజకవర్గం నాకు మెజార్టీ ఇవ్వాల. ఇది పక్కా వైఎస్ఆర్సీపీ నియోజకవర్గం. దాంట్లో ఎటువంటి సందేహం, ఇది జగన్ గారి నియోజకవర్గం. దాంట్లో ఇప్పుడు స్వామిదాసు 25,000తో గెలవబోతా ఉన్నాడు. స్వామిదాసు 25,000తో గెలవబోతా ఉన్నాడు. అందుకని తెలుగుదేశం శ్రేణులందరూ కూడా నేను చెప్తున్నా, ఓడిపోయే పార్టీకి ఓటేసి మీ ఓటు వృధా చేసుకోవద్దు. మీ ఓటు చాలా విలువైంది. బాబు కొడుకులిద్దరూ ఎలక్షన్ అవ్వగానే మిమ్మల్ని వదిలేసి వాళ్ళ రాష్ట్రం వెళ్ళిపోతారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ చెప్తున్నా. నేను 10 ఏళ్ళు తెలుగుదేశం పార్టీలో ఎంపీగా ఉన్నా.
అంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీలోనే చాలా పనిచేసావు. నేను స్వామిదాస్ అయితే 30 ఏళ్ళు ఇండస్ట్రీ, 94 to 2024 ఇప్పుడు 30 ఏళ్ళు. మెడబెట్టుకు బయటికి అంటాడు నీదే డబ్బులు లేపో అని. జగన్మోహన్ రెడ్డి గారు నీ డబ్బులతో పర్లేదు, నువ్వు కావాలరా, నువ్వు ప్రజాసేవకుడు అని స్వామిదాస్ని నన్ను తీసుకున్నాడు. మీరు కావాలి, నాకు మీలాంటి వ్యక్తులు కావాలి, ప్రజలకి నిరంతరం సేవ చేసిన వ్యక్తులు కావాలి అని చెప్పి ఇది చేశారు. ఇందాక చూశారు మీరు కట్లేర్ల మీద వంతెన 2011 మొన్న జనవరి 11వ తారీఖున స్వామిదాస్ గారు వెళ్ళి జగన్ గారితో మాట్లాడినప్పుడు, నాకు ఇక్కడ కట్లేరు వంతెన ప్రాబ్లం ఉంది సార్, మీరు వెంటనే అది చేసి పెట్టాలి, మా ప్రాంతం అంతా కూడా ఇబ్బంది పడుతున్నారంటే నా దృష్టిలో లేదు ఇంతవరకు అని చెప్పి వెంటనే నెక్స్ట్ డే జనవరి 12వ తారీఖు మనకు జీవో ఇచ్చారు. ఇప్పుడు నేను స్వామిదాస్ గారు శంకుస్థాపన చేసాం, దాన్ని శంకుస్థాపన చేసాం. నెలాఖరులోపు టెండర్లు పూర్తి చేసి పని మొదలు పెట్టిస్తాం. నాది స్వామిదాస్ గారిది బాధ్యత. నెలాఖరులోపు నిర్మాణ పని మొదలవుతుంది. మళ్ళీ సంక్రాంతి జనవరి మొదటి వారంలో బ్రిడ్జి పని కంప్లీట్ చేపించి మీకు సంక్రాంతి టైంకి మంచిగా సంక్రాంతి సంబరాలు ఆ బ్రిడ్జి మీద నుంచి వెళ్ళి చేసుకోవచ్చు. మీరు కోడి పందాలా గిట్టి పందాలా ఏం చేసుకుంటారో మీ ఇష్టం. సో నిరంతరం మీకోసం పనిచేయడానికి తిరువూరులో స్వామిదాసు, ఢిల్లీలో పనిచేయడానికి నేను. మాకే విజయవాడ వస్తే మీరు రండి, మీ సొంత ఇంట్లో కింద స్వామిదాస్ గారు చెప్పినట్టు సొంత ఇంట్లో అంటే కేశన్ భవన్ మీ అందరికి తెలుసు ఆల్రెడీ. కొంతమంది పార్టీ అటు ఇటు అని చెప్పి ఇంతకుముందు వచ్చేవాళ్ళు కాదు. అది ప్రజాభవనం, ఒక పార్టీకి అని కాదు. ఓట్లు వేసే వరకు పార్టీ, ఓట్లు వేసిన తర్వాత మన ప్రజలందరూ మనవాళ్లే. కాబట్టి మీరు రండి, మీకు ఏం కావాలన్నా స్వామిదాస్ గారు ఉంటారు, విజయవాడలో నేను ఉంటాను. స్వామిదాస్ గారు సీఎం గారి దగ్గరికి ఏ పని కావాలన్నా చెప్తే చేస్తారు. నేను ఢిల్లీలో మీకు ఏం కావాలన్నా చేసి పెడతాను, ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి నేను మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా టీడీపీ శ్రేణులకి, ఖచ్చితంగా 30-40 కంటే కూడా ఎక్కువ రావు. అది కూడా జగన్ గారు చెప్పినప్పుడు 175 వచ్చిన ఆశయం లేదు, ఎక్కువ రావు. మీరు ఎక్కువ అంచనాలు పెట్టుకోవద్దు. ఓడిపోయే పార్టీకి ఓట్లు వేయొద్దు. ఎందుకంటే ఈ మధ్య చూసాం, అక్కడ 50 కుటుంబాలు చేస్తున్నాం, ఇక్కడ 5 కుటుంబాలు చేస్తున్నాం, డబ్బులు ఇచ్చి ఊరినే ఫోటోలకు వెళ్తారు, రేపు పొద్దున మళ్ళీ వాళ్ళు వైఎస్ఆర్లోనే ఉంటారు. ఖచ్చితంగా ఓట్లు వేసేది జగన్కి. ఎందుకంటే జగన్ 120 సార్లు వాళ్ళ కోసం కూడా, ఎన్ని ప్రచారం కోసమే తప్ప ఏమీ లేదు. నిజమే, ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ తెలుగుదేశం పార్టీ ఉంది. నిజమైన గ్రౌండ్లో సైనికులు ఎవరు ఉన్నారంటే అది జగన్ అన్న సైకిల్ మాత్రమని తెలియజేస్తూ, నిన్న ఫ్యాన్ గుర్తుకే. సో ఫ్యాను స్పీడ్కి ఎవరో తట్టుకోలేరు ఈ రాష్ట్రంలో. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, భారీ మెజార్టీలతో జగన్ గారిని గెలిపిస్తే అది మిమ్మల్ని మీరు గెలిపించుకున్నట్టే, మీ కుటుంబాన్ని మీరు గెలిపించుకున్నట్టే. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి జగన్ గారికి భారీ మెజార్టీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాజర్ గారు ఉందంట. రెడ్డి గారు మరి వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి నాని గారి నాయకత్వం, స్వామిదాస్ గారి నాయకత్వం.
బాబు మీది అదే ఉన్నాలే కానీ అమ్మా సొసైటీ ప్రెసిడెంట్ గారు రండి రైట్ సోమదాస్ గారిని సాధారణ స్వాగతం పలుకుతున్నాం. 3 మంది ముఖ్యరాణి గారు సేలం నాగరాజు రెడ్డి గారు చైర్మన్ గారు ఉంటారు. మనం 2 నిమిషాలు మాట్లాడుకుందాం. కానీ వారిని మన కేసీఆర్ నిత్యం అన్నిత్యం ప్రజలకు సంబంధించినటువంటి విషయాల్లోనే ఆయన ప్రజా సమస్యలు పరిష్కారం చేయడం కోసం నిరంతరం కష్టపడేటటువంటి వ్యక్తి. మనకి డెంగ్యూ వచ్చినప్పుడు, చికెన్ గున్యా వచ్చినారని చెప్పి 3వ హ్యాట్రిక్ గా మీరంతా గెలిపిస్తారని, ఆయన ప్రజాసేవని కొనసాగించే విధంగా మంచి మెజార్టీ ఇస్తారని చెప్పి ఉపాధ్యక్షుడు సోమదాస్ గారికి, బ్యాంక్ చైర్మన్ సోదరి పద్మావతి గారికి, అలాగే మన కిషోర్ జడ్పీటీసీ రామచంద్రారెడ్డి గారు, అట్లాగే మన ఏఎంసీ మన నర్సిరెడ్డి గారు, అలాగే మన కిషోర్ ఈ బ్యాంక్ చైర్గా మాడుతూ ఉంది. ఆవిడని నాకు తెలిసి జగన్ గారి దగ్గర తీసుకెళ్ళాలి. మంచి స్టార్ క్యాంపెయిన్గా పెడతారు మన వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆంధ్రప్రదేశ్. అట్లాగే మిగతా పెద్దలందరూ కూడా మన జడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు అందరూ ఉపయోగపడేటట్లు మంచి వాటర్ ట్యాంకు, వాటర్ ఇది ఆర్ఓ సిస్టమ్ ఇక్కడ ఓపెన్ చేసుకున్నాం. ఇందాక కూడా ఒక మన ముష్టిగుంటలో బ్రహ్మాండమైనటువంటి బ్యాంక్ బిల్డింగ్ కూడా ఓపెన్ చేసుకున్నాం. అక్కడ చెప్పాను నేను మొన్న ఈ పార్టీలో చేరి 20-25 రోజులు అవుతుంది. నేను సోమదాస్ గారు వైఎస్ఆర్సీపీలో
ఉదయ్ భాను గారితో పాటు జగ్గపేట పర్యటనలో ఒక విలేజ్ సెక్రటరియట్ అట్లాగే మన ఆర్బీకే 2 ఓపెన్ చేసాం. అట్లాగే ఇప్పుడు ఈ బిల్డింగ్లు ఓపెన్ చేస్తున్నాం. నేను ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన తర్వాత 3 ముఖ్యమంత్రులు ఇప్పటికి ఎవరన్నా మనం గుర్తు చేసుకుంటే 3 గుర్తొస్తారు ముఖ్యమంత్రి ఎవరో ఈ రాష్ట్రానికంటే. ఒకటి ఎన్టీ రామారావు గారు. అలాగే ఆయన పేదల కోసం పార్టీ పెట్టి ఆయన ఉన్నంతకాలం చక్కగా పేదల కోసం నడిపారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పూర్తిగా పేదల కోసం కష్టపడినటువంటి వ్యక్తి, మీ ఆరోగ్యం కోసం కష్టపడినటువంటి వ్యక్తి, అయినా పాటుపడినటువంటి వ్యక్తి. అట్లాగే వీళ్ళిద్దరికంటే కూడా 100 రెట్లు ఎక్కువగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం 2.5 లక్షల కోట్లు మీ పిల్లల కోసం, మీకోసం, మీ కుటుంబాల కోసం ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎవరిని ఇచ్చినటువంటి వ్యక్తి ఉన్నారండి 5 ఏళ్లలో. దగ్గర ఇంకా 2 నెలల్లో ఎలక్షన్ ఉంది. 5 ఏళ్లలో అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు. నేను 10 ఏళ్ళు టీడీపీ ఎంపీగా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారిని చూశాను. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి 4.5 ఏళ్ళ నుంచి నేను స్వామిదాస్ ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నాం కానీ ఇప్పుడు నిజంగా 25 రోజుల నుంచి మొత్తం డేటా తీసుకు మొత్తం నేను చూస్తా అంటే వాలంటరీ వ్యవస్థ దగ్గర నుంచి, సచివాలయ వ్యవస్థ దగ్గర నుంచి, ఆర్బీకే వ్యవస్థ దగ్గర నుంచి, అలాగే బ్యాంక్ బిల్డింగ్లన్నీ కూడా మంచి పక్కా బిల్డింగ్లు కట్టుకునే దగ్గర నుంచి, విలేజ్ క్లినిక్స్ అవనండి, అనేకం ఒకటి కాదు. మీకు ఇచ్చినటువంటి ఆసరా పథకం అవ్వచ్చు, చేయూత అవ్వచ్చు, అమ్మఒడి అవ్వచ్చు, అవన్నీ మనం చెప్పుకుంటూ వెళ్తే 2 గంటలు పడుతుంది. జగన్ గారికి 1 గంట పైన పట్టింది చెప్పారు కానీ దాంట్లో సగమే చెప్పినట్టు ఆయన కూడా. సో పేదల కోసం పాటుపడే వ్యక్తి జగన్ గారు మనం చూసాం. నిన్న మేమందరం కూడా సభకి వెళ్ళాం, సిద్ధం సభకి. నేను స్వామిదాస్ గారు స్టేజ్ మీద ఉన్నాం. నిజంగా నేను మా చిన్నప్పుడు ఎన్టీ రామారావు సభలు చూసేవాళ్ళు, అంత జనం ఉండేవాళ్ళు. అంతకంటే 10 రెట్లు ఎక్కువ ఉన్నారు నిన్న, అంతకంటే 10 రెట్లు ఎక్కువ. నిన్నటి సిద్ధం సభకి నిజంగా కూడా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంత పేదవాళ్ళు, నిరుపేదవారు, దిగుమతి తరగతి వారు, మధ్య తరగతి వారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమిస్తున్నారు అత్యంత ఎక్కువగా అనడానికి నిన్నటి సభ నిదర్శనం. సరే ఈనాడుకు, జ్యోతికో లేకపోతే టీవీ5 కానీ కనపడకపోవచ్చు. ఖాళీ కుర్చీలు సభ ముందో సభ తర్వాత ఖాళీ కుర్చీలో ఏదో వేస్తారు వాళ్ళు, అవి వాటిని నమ్మొద్దు. అట్లాగే నేను చాలా క్లుప్తంగా మాట్లాడుతున్నాను ఎందుకంటే నాకు టైం అవుతుంది. ఈ నియోజకవర్గంలో 2014లో నేను ఎంపీగా పోటీ చేశాను విజయవాడ పార్లమెంట్లో. 2019లో పోటీ చేశా. 2 సార్లు కూడా టీడీపీ 2014లో స్వామిదాస్ ఓడిపోయాడు, తర్వాత జవహర్ గారు ఓడిపోయాడు. నాకు కూడా ఇక్కడ మైనస్ వచ్చింది తప్ప నాకు ఇక్కడ మెజార్టీ రాలా. తిరువూరులో మిగతా 6 కాన్స్టిట్యున్సీలో 2 సార్లు మెజార్టీ వచ్చింది, కానీ ఇక్కడ రాలా. ఎందుకంటే ఇది పక్కా జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధికంగా ప్రేమించే కాన్స్టిట్యున్సీ ఇది. సో ఇప్పుడు నేను స్వామిదాసు, మీకు తెలుసు స్వామిదాస్కి డబ్బులు లేవని చెప్పి జవహర్కి ఇచ్చాడు. జవహర్ దగ్గర డబ్బులు లేవని చెప్పి ఇప్పుడు కొత్త వ్యక్తిని తీసుకొచ్చాడు. ఆయన ఎవరో కూడా తెలియదు ఈ ప్రాంతానికి. ఇప్పుడు ఇంకొక ఆయన ఎదుగుతున్నాడు. ఆల్రెడీ ఉన్న ఇన్ఛార్జ్ దగ్గర డబ్బులు లేవని మా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు పరిమాలిన కొడుకు లోకేష్. అట్లాగే 2012 నుంచి నేను ఎంపీ పోటీ చేయని మిమ్మల్ని నమ్మని ఆ రోజే చెప్పాను. బతిమాలు తీసుకొచ్చి ఎంపీగా పోటీ చేయించాడు, చేసాం. మీకు తెలుసు రతన్ టాటా దగ్గర నుంచి అందరం తీసుకొచ్చి ఈ ప్రాంతానికి ఎంతో సేవ చేసాం. 2019లో మళ్ళీ చేశాను. ఆయన కొడుకు ఓడిపోయాడు, నేను గెలిచాను. అవునా? ఆయన పరిమాలిన కొడుకు మన పక్కనే, విజయవాడ పక్కనే, కృష్ణానది యువతలు, నేను కృష్ణానది యువతలు అవుతున్నాం. ఆయన పరిమాలిన కొడుకు ఓడిపోయాడు, నేను గెలిచాను ఎంపీగా. జగన్ గారి సునామీ గాలిలో మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపించారు. ఆయన పనికిమాలిన కొడుకు అతని తాతగారని ఎన్టీ రామారావు పేరు వాడుకున్నాడు, చంద్రబాబు నాయుడు పేరు వాడుకున్నాడు, పార్టీకి సంబంధించిన టికెట్ తీసుకున్నాడు, పార్టీ రిసోర్సెస్ వాడుకున్నాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నాడు. కానీ జనం ఇతను పనికిమాలినోడు అని చెప్పి ముద్రేసి ఓడించారు, నన్ను గెలిపించారు. అయిపోయింది. ఇప్పుడు ఆ పనికిమాలిన కొడుకు
నా దగ్గర డబ్బు లేదు. మీ అందరూ ప్రజాబలం చాలదా? నాకు జగన్ గారికి ప్రజాబలం ఉంది, నాకు ప్రజాబలం ఉంది. నీ దగ్గర డబ్బులు లేవు, ఇంకెవరో నీకు 200 ఇస్తున్నారు 300 ఇస్తున్నారని ఒక ఆయన తెచ్చిపెట్టుకోవడానికి రెడీ అయ్యాడు. సరే నేను స్వామిదాసు బయటకు వచ్చాము. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు నాకు మీ డబ్బులు కాదు, మీలాంటి వ్యక్తులు కావాలి, ప్రజాసేవకు పనికొచ్చే వ్యక్తులు, నా పేద ప్రజలకు నిరంతరం సేవ చేసే వ్యక్తులు కావాలి. అటువంటి వ్యక్తి ఇక్కడ 30 ఏళ్ళ నుంచి స్వామిదాస్ గారు పనిచేస్తున్నారు. ఆ రోజు ఇంటర్ ఆర్ఆర్ టికెట్ ఇచ్చారు, మళ్ళీ వాళ్ళు నేను ఇస్తాను స్వామిదాస్ గారు కానీ ఆయన టికెట్ ఇచ్చారు. నాకు కూడా నాతో పాటు మన ఇద్దరం కలిసి పని చేయాలన్నా, నువ్వు ఈ పార్టీలో ఉండాలని చెప్పి నన్ను కూడా తీసుకుని మళ్ళీ టికెట్ ఇచ్చారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ కాన్స్టిట్యున్సీ మామూలుగానే వైఎస్ఆర్సీపీ కాన్స్టిట్యున్సీ, జగన్ గారి కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు ఈసారి స్వామిదాస్ గారు కూడా వచ్చారు కాబట్టి బ్రహ్మాండమైన బలం చేకూరింది మీకు. మీ అందరూ స్వామిదాస్ గారు చుట్టాలో, ఆత్మ బంధువులో ఏదో ఒకటి ఈ ప్రాంతం అంతా చదువుకున్న వాళ్ళు, స్నేహితులు అందరూ స్వామిదాస్ గారికి ఇక్కడ ఆయన జీవితం ఈ ప్రాంతానికి అంకితం చేశాడు. కాబట్టి నాకు తెలిసి ఎటువంటి డౌట్ లేదు, 25,000 మెజార్టీతో స్వామిదాస్ గారు గెలుస్తారు, దాంట్లో డౌటే లేదు. నేను మొన్న చెప్పాను, మీరు చూసారో లేదో, చంద్రబాబు గారు నువ్వు వచ్చి నుంచో నా మీద ఎంపీగా నేను 3 లక్షలతో నా విజయవాడ ప్రజలు గెలిపిస్తారని నేను ఛాలెంజ్ చేశాను. మీరు విన్నారా? వినకపోతే ఏనండి, మళ్ళీ చెప్తున్నా. చంద్రబాబు నాయుడు వచ్చి నా మీద ఎంపీగా నుంచున్నా విజయవాడ ప్రజలు నన్ను 3 లక్షలతో గెలిపిస్తారు, దాంట్లో డౌట్ లేదు. మీ అందరూ విజయవాడ ప్రజలందరూ మీ అందరూ. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, మన వైసీపీ గ్యారంటీ రావటం, అధికారం రావటం గ్యారంటీ. ఎందుకంటే 2.5 లక్షల కోట్లు మీ అభివృద్ధి కోసం, రోడ్ల అభివృద్ధి, విమానాశ్రయాల అభివృద్ధి కోసం కాదు మన జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టింది. మీ అందరు పేదల అభివృద్ధి కోసం, మధ్యతరగతి అభివృద్ధి కోసం 2.5 లక్షల కోట్లు ఇచ్చాడు ఆయన. దాంట్లో వైఎస్ఆర్సీపీ రావడం ఖాయం. నేను అందుకే తిరువూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా చెప్తున్నా, ఈ వేదిక నుంచి చెప్తున్నా, ఇందాక కూడా మన ముష్టికుంటలో చెప్పా, ఎట్లాగో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం ఖాయం. ఈ బాబు కొడుకులు మోటాముల్లి సర్దుకుని ఎన్నికల తర్వాత వాళ్ళ రాష్ట్రం వెళ్ళిపోవడం ఖాయం. ఏది వాళ్ళ రాష్ట్రం? అక్కడ చంద్రబాబు దిగు వాళ్ళు పనికిమల్లి కొడుకు లోకేష్ ఏ రాష్ట్రం? తెలంగాణ. ఆయనకి ఇక్కడ ఇల్లు ఉందా? అమరావతిలో, విజయవాడ ఇల్లుందా, గుంటూరులో ఇల్లుందా? ఎందుకు కట్టుకోలేదు? నేను చాలా వీరుడిని, సూర్యుడిని, అసలు ఈ ప్రపంచంలోనే నా గొప్పవాడు లేడు, నేను సైబరాబాద్ కట్టా అంటాడు కదా. మరి 2014లో ముఖ్యమంత్రి అయిన సొంత ఇల్లు ఎందుకు కట్టుకోవాలా? డబ్బులు లేకపోవడం కాదు, తినేశాడు. 20,000 కోట్లు తినేశాడు. మీకు తెలియదు అదే? ముఖ్యమంత్రి 20,000 కోట్లు తినేశాడు. ఏంటంటే 19లో ఓడిపోతానని తెలుసు, 24లో ఇంకా ఖచ్చితంగా ఓడిపోతానని తెలుసు. మోటాముల్లి సర్దుకుని ఇక్కడైనా ఇప్పుడు స్వామిదాస్కి నాకు టికెట్, నాలాంటి వాళ్ళకి అందరూ టికెట్లు ఎగ్గొట్టి డబ్బులు టికెట్లు అమ్ముకుని ఏమైనా పార్టీ ఫండ్, ఎలక్షన్ ఫండ్ వస్తే మోటాముల్లి సర్దుకుని బాబు కొడుకులు హైదరాబాద్ వెళ్ళిపోతారు, ఇక్కడ ఎవరు ఉండరు. కాబట్టి తెలుగుదేశం శ్రేణులందరికీ నేను ఏం చెప్తున్నా అంటే, ఓడిపోయే పార్టీకి ఎందుకురా బాబు ఓట్లు వేసుకోవడం? మీ ఎనర్జీని, శక్తిని, యుక్తిని, మీ ఓట్లని ఎందుకు వృధా చేసుకుంటారు? ఇక్కడ ఖచ్చితంగా స్వామిదాస్కి నాకు వేయండి. 24లో ఆ పార్టీ అటక మంగళగిరి పార్టీ ఆఫీస్ తాళం వేసేస్తారు. ఎటక ఇల్లు లేదు కాబట్టి మోటాములు సర్దుకుని వెళ్ళిపోతారు బాబు కొడుకు. మీరు ఎందుకు రోడ్డు మీద పడతారు? రండి, అందరూ కలిసి పని చేయండి, వైఎస్ఆర్సీపీలో చేరండి, మంచి మెజార్టీతో స్వామిదాస్ని గెలిపించుకోండి. స్వామిదాస్ అందరికీ సేవ చేస్తాడు. కాబట్టి ఇరువురు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఒకటే చెప్తున్నా, మొత్తం కూడా ఇక్కడ గ్యారంటీగా స్వామిదాస్ గారు 25,000 పైన గెలుస్తాడు. మీరు ఖచ్చితంగా మీరు ఎంత ఎఫర్ట్ పెట్టినా వృధా. మిమ్మల్ని అమ్మేస్తాడు, మీ టికెట్లు అమ్మేస్తాడు, అన్ని అమ్మేస్తాడు చంద్రబాబు కొడుకు. కాబట్టి అందరికీ ఈ వేదిక చెప్పేది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ శ్రేణులు మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటేయండి. మీ ఓటు వృధా చేసుకోమా తెలుగుదేశం కేసి. ఓడిపోయేదానికి వేసి వృధా చేసుకోవడం ఏంది? ఓడిపోయేదానికి ఓటు చాలా విలువైంది. ఆ ఓటును తీసుకెళ్లి ఓడిపోయే పార్టీకి వేయొద్దు, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఏమని చెప్పి మీ అందరి ద్వారా నేను తెలుగుదేశం పార్టీ కూడా, పార్టీ శ్రేణులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు సెంట్రల్ బ్యాంకు డైరెక్టర్గా పాలక మండలి సభ్యురాలుగా పనిచేస్తున్నారు. వారిని తమ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు.
అదేవిధంగా సర్పంచులకు, తిరువురు జెడ్పీటీసీ గారికి, ఏఎంసీ గారికి అందరికీ విచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బ్లడ్ లోనే ఉంది. నమ్మకం, విలువలు, విశ్వసనీయత ఏ విధంగా ముందుకెళ్లాలనేది జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు.